సో ఈరోజు మనం చదువుకోబోయేది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం గురించి. రాజ్యం అనగానే మన చతుర్పటం అంతా ఎక్కడికి వెళ్ళాలంటే రాజులు లేదంటే సింహాసనాలు ఇటువైపు తిరగాలి, పరిపాలన ప్రభుత్వం వైపు తిరగాలి. రాజ్యం అంటే ఏంటంటాం? దాన్నే కదా అనేది రాస్తాను. రాజ్యం అంటే ఇప్పటికీ కూడా రాచరికాలు నడిచే కొన్ని దేశాలు ఉన్నాయి. అందులో ఇంగ్లాండ్ ఒకటి వాస్తవానికి. అంటే ప్రజాస్వామ్యం ఉంది, బట్ కానీ వాళ్ళలో ఆ రాజు సంతానానికి సంబంధించిన విషయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి వాస్తవానికి. అందుకే క్వీన్ ఎలిజబెత్ అంటారు కదా, విక్టోరియా అండ్ రాణి ఇట్లా అంటారు వాస్తవానికి. క్వీన్ విక్టోరియా అని లేదా ఎలిజబెత్ అని ఇట్లాంటి పదాలు వాడతారు. అవన్నీ కూడా రాచరికానికి సంబంధించిన. సో రాచరికంలో ఏముంటుంది? రాజ్యం ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది యాక్చువల్గా. సో అక్కడ వచ్చిన చదువుతాం చూడండి. ఫస్ట్ దేవుడి రాజ్యం అనగా అనాది కాలం నుండి సాధారణంగా దేవుని పరిపాలన, నిత్య భవిష్యత్తు. కీర్తన 145:13 ఆ పదం ఉంది. ఏం రాస్తుంది అక్కడ? నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఇక్కడ సమస్య వచ్చేసింది. ఏంటి ఆ సమస్య? ఎవరు రాజ్యం చేస్తారు? ఇది సమస్య వచ్చేసింది. మన మధ్యలో ఎప్పుడు ఇదే సమస్య కదా, ఎవరు రాజ్యం చేసేది? చాలామంది దేవదూతలు ఉన్నారనుకోండి, వాస్తవానికి వీళ్ళలో సమస్య వచ్చేసింది. ఎవరు రాజ్యం చేసేస్తారు? రాజ్యం చేసేది ఎవరిది అసలు? యాక్చువల్గా దేవుడిది కదా. ఎందుకంటే ఆయన వాటన్నిటిని ఏం చేశాడు? క్రియేట్ చేశాడు. వాటన్నిటి మీద రాజ్యం చేయాల్సినటువంటి హక్కు కానీ బలం కానీ సామర్థ్యం కానీ ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. ఈరోజు మనం తెలుసుకునేదంతా కూడా ఒకటే, ఆయనే రాజు అని తెలుసుకుంటే చాలు. ఎవరు రాజు? పాస్టర్ గారు కాదు. ఎవరు రాజు? ఆయనే రాజు అని తెలుసుకుంటే చాలు. వాస్తవానికి మనకు అది తెలుసుకుందాం అనుకోండి, మాటి మాటికి ఆయన కిందకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. లేకపోతే ఏమవుద్ది? మనుషులు మనం ఇబ్బంది పెట్టినప్పుడు లేదా మన మీద ఆధిపత్యం చేసినప్పుడు వెంటనే మనం అబ్జెక్ట్ అవుతాం, బాధపడతాం. కానీ మనుషుల్ని కూడా పెట్టింది ఎవరో? ఆయనే అనే సంగతి మనకు అర్థమయ్యేటప్పుడు టైం పట్టేసింది. అది సమస్య. సో ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని రాజ్యం అనగా అనాది కాలం నుండి సాధారణంగా దేవుడి పరిపాలనే. ఎక్కడ దేవుడు కనపట్లేదు కదండి. మన మీద ప్రభుత్వం చేసేది బీజేపీ గవర్నమెంటేగా. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరో? బీజేపీయే. మరి స్టేట్ గవర్నమెంట్ ఏంటి? టీడీపీయే కదా. ఎట్లాగా మనం చెప్తాం యాక్చువల్గా కదా. కానీ విషయం అది కాదు. దేవుడు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ ఫ్యాన్ వేస్తే ఏమొచ్చింది మనకి? ఈ గాలిని దేవుని క్రియేట్ చేసిందా? మీరు ఫ్యాన్ గాలి క్రియేట్ చేసిందా? గాలిని సృష్టించిందా? ఉన్నదాన్ని తీసుకొచ్చేస్తుంది మనకు, అంతే. అది చేసేదంతా అదేం కొత్తగా అందులోంచి గాలి ఏం రాదు మనకి. అది ఉన్నదాన్ని తీసుకొచ్చి కదిపి కిందకి డిస్ప్లే చేసేది. గాలి పెట్టింది ఎవరు? అది అసలు విషయం. ఆయన పరిపాలిస్తాడు మనల్ని. ఉదయం సాయంత్రం చేసేది ఎవరు? ఎవరైనా గంట కొట్టగానే ఉదయం వచ్చిద్దా? లేకపోతే కట్టినట్టు తీయంగానే ఉదయం వచ్చిద్దా? ఉదయం సాయంత్రం పెట్టేది ఎవరు? మనం దాన్ని చాలా సింపుల్గా మర్చిపోయి, అసలు ఆయనకి వందనాలే చెల్లించకుండా ఆయన రాజ్యం ఉందన్న సంగతి మర్చిపోయి, దీన్ని ఎందుకు రాదు ఉదయం చూస్తాం అన్నట్టు మాట్లాడితే కుదిరిద్దా? కుదరదు. అది అసలు మనకు అర్థం కాదు. బట్ ఎంతో సామాన్యంగా ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సృష్టి ఇప్పటి వరకు కూడా ఆయన ఉదయం సాయంత్రాలు చేస్తూనే ఉన్నాడుగా. ఆయన పరిపాలన జరుగుతూనే ఉందిగా. మీరు చూడండి, పిల్లలు ఎంతమంది పుట్టాలి, పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళు ఎంతమంది చనిపోవాలి, వీటన్నిటి గురించి సామర్థ్యం విషయాలన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఆయనే చేస్తున్నాడు. వీటన్నీ పక్కన పెడితే చిన్న థాట్ని కూడా కనిపెడతాడు ఆయన. మన మనసులో జరిగే చిన్న తలపు కూడా కనిపెడతాడు ఆయన. అంత గొప్ప సామర్థ్యం కలిగిన యొక్క ప్రభుత్వం నడుస్తుంది. మనం దాన్ని గమనించాలా. అక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, నీది సామ్రాజ్యం ప్రభువా, నీ రాజ్యం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నడుస్తూనే ఉంది. అంతే కదా. అక్కడ నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నిజానికి ఈ వచనం మరి ప్రాఫెసీ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించి సంబంధించిన ప్రవచనం అన్నమాట. ఆయన ఈ భూమి మీద రాజ్యం చేయడానికి వచ్చాడా? చేయలే. ఆయనకి మళ్ళీ పేరు ఉంది, యూదుల రాజు అని పేరు ఉంది. ఆయన రాజ్యం చేశాడా? చేయలే. కానీ ఒకరోజు చేస్తాడు. ఆ రోజు ఆ పరిపాలన ఇంకెన్నటికీ ఆగతుంది. దాని గురించిన ప్రాఫెసీ కూడా ఇందులో ఉంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు రాజ్యం చేసేవాడు, ఆయన రాజు అనే సంగతి మనం అర్థం చేసుకుంటే చాలు. ఆయన రాజ్యం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉంది. ఈరోజు ఏం కొత్తగా లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాజ్యాన్ని చూడగలిగేలా మన కన్నులు తెరిచాడు ఆయన. అది దాని అర్థం. ఆయన రాజ్యాన్ని చూడగలిగేలా మన కళ్ళు ఓపెన్ చేశాడు. అది ఎప్పటి నుంచో ఉంది ఆ రాజ్యం. అక్కడ
అక్కడ దేవుడు చెప్తాడు, మీరు అనుకున్న దేవుళ్ళు ఎవరైనా నా దగ్గర తీసుకొచ్చి మీరిద్దరు బాగానే కరెక్ట్గానే ఉన్నారు, సమానంగా చెప్పగలరు ఎవరితో అయినా? ఆయనతో ఎవరైనా చెప్పగలమా మనం? చెప్పలేం. పెద్ద విగ్రహం చేశారు. ఎక్కడ అంటే నేను మన మధ్యలో కాబట్టి మాట్లాడుతున్నాను. ఖైరతాబాద్లో ఎక్కడంటే విఘ్నేశ్వరుడికి పెద్ద విగ్రహం చేశారు. అందుకని వీళ్ళు ఖైరతాబాద్లో చేయడం అంటే మేము వేరే చోట ఎంతకంటే పెద్ద చేస్తా ఉంటాం. ఇవన్నీ చేసి చిట్ట చివరికి ఆడ తీసుకెళ్ళి దేశా హుస్సేన్ సాగర్లో పెట్టి దోశారు. వాస్తవానికి గమనించండి, హుస్సేన్ సాగర్లో పెట్టి దోశారు. దేవుడి యొక్క తత్వం ఇంతే. మనం అనుకున్న దేవుడి యొక్క తత్వం ఇంతే. నువ్వు ఎంత పెద్ద చేయి, ఎంత పెద్ద 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 పూజలు చేయి, ఎంత చేయి, చిట్ట చివరికి అక్కడి నుంచి లేపేయాలా. అవునా కదా? మనం అనుకున్న దేవుడు ఇదే. ఇట్టటోటిని ఎవరినైనా తీసుకొచ్చి మీరు అనుకున్న దాన్ని నాతో సమానం చేయగలరా? దేవదూతలు మీరు పెట్టుకుని అసలు సమస్య ఇది. ఈ దేవదూతలు పైన ఉంటాయి, అవి మనకంటే బలవంతులు. అవి మనకు దేవుళ్ళలాగా ఇమిటేట్ చేస్తూ ఉంటాయి. అసలైన దేవుడిని పక్కన పెట్టి ఇవి మేము దేవుళ్ళు అని చెప్పి ఇమిటేట్ చేస్తూ ఉంటాయి. అందుకనే సమస్య అంతా ఈ స్పేస్లో నుంచి వచ్చింది. ఈ స్పేస్లో ఎవరు ఉంటారు తెలుసా? పడిపోయిన దేవతలు తిరుగుతూ ఉంటాయి. అయ్యి ఇమిటేట్ చేస్తాయి. బెజవాడ దుర్గం మేము ఉండదు, దుర్గంలాగా ఇమిటేట్ చేసేది అయ్యే. వాస్తవానికి తిరుపతిలో వెంకటేశ్వర ఏమి ఉండడు, ఆయనలాగా ఇమిటేట్ చేసేది అయ్యే. గ్రహాంతర వాసులు, ఏలియన్స్ ఎవరు ఉండరు, వాటన్నింటిని ఇమిటేట్ చేసేది అయ్యే. వాస్తవానికి మీరు ఏ పేరు పెట్టించినా పలుకుతాయి, కళ్ళలోకి వస్తాయి, మీకు తగ్గట్టుగా చెప్తాయి. యేసుప్రభు పేరు పెట్టుకుని వస్తాయి. దెర్ ఇస్ నో డౌట్. మీరు గమనించలేదు, తెల్ల బట్టలు వేసుకుని కాంతి వచ్చిందన్నారు అనుకోండి, మంచిదే. కానీ దాని వెనకాల మీకు పరిశుద్ధత రావాలా, తిరిగి జన్మించడం అనుభవం రావాలా. ఎందుకు మరి అది రావట్లేదు? నాకు అర్థం కావట్లా. నాకు దేవుడు కనపడిపోయాడు, కానీ దేవుడు వల్ల మారు మనసు రావట్లా. అదే నాకు అర్థం కావట్లా. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని రిఫ్లెక్ట్ చేసి అవి పంపుతాయి. పలానా ఇట్లా అనుకుంటుంది, అందుకని ఆమెకి ఆ బొమ్మలు ఇచ్చామని ఆడుకుంటుంది దాంతో. అవి ఏం చేద్దాం తెలుసా? అలాంటి బొమ్మలు పంపుద్ది. మనం దృశ్యాలు చూసేటప్పుడు మన హృదయం సంతోషపడలేదా? పడింది. మనకు గ్రహింపు రావట్లేదా? వచ్చింది. దాన్ని ఎందుకు ఎక్స్టెండ్ చేయట్లేదు? చాలాసార్లు వచ్చి డూప్లికేట్. మంచి రావని నేను చెప్పట్లా, వస్తాయి, మంచి వస్తాయి, కానీ చాలా వరకు వచ్చాయి డూప్లికేట్. ఎందుకంటే అవి చాలా సింపుల్గా మన మెదడులో ఉన్నటిని రీడ్ చేయగలుగుతాయి, చాలా చక్కగా రీడ్ చేయగలుగుతాయి. అవి మనం చచ్చిపోయిన వాళ్ళ పేర్లు పెట్టుకుని వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న పాప తల్లిదండ్రులు లేక పుట్టింది. దాదాపు 20 years తర్వాత ఆ పాపకు తెలియకుండా చనిపోయింది. ఇప్పుడు అందులోంచి వీళ్ళు బయటకు రావట్లా. వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని ఏడుతుంటే వాళ్ళ పాప తిరుగుతున్నప్పుడు తిరిగేది పాప కాదు, దయ్యం. తెలుసా మీకు సంగతి? ఇది స్టోరీ కాదు, జరిగిన సంగతులు ఇవన్నీ. నువ్వు నిజాన్ని అంగీకరించలేకపోతే నిజాన్ని ఇమిటేట్ చేసేది ఎవరో తెలుసా? నిజాన్ని అనుకరించి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసేది ఎవరో తెలుసా? దయ్యం. ఆ పాప ఆ రూమ్లోకి వెళ్ళిద్ది, ఆడుకుంటుంది. అంతకుముందు ఆ పాప ఉన్నటువంటి బొమ్మలతో కూడా ఆడుకుంటుంది. ఏ రోజు తల్లిదండ్రులుగా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని ముట్టుకోలేరు వెళ్ళి. ఆ పాప వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండదు. ఆ పాప దగ్గరికి వెళ్తే ఆ పాప యొక్క ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎదగదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎదగదు. ఎన్ని సంవత్సరాలు ఆ పాప అలా కిచెన్లోంచి అట్లాంటి తిరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఈ బెడ్రూమ్లో ఉండి మా పాప తిరుగుతుందని అనుకోవాల్సిందే. ఇది జరిగిన విషయాలు. మనం కూడా స్పిరిచువల్గా అట్టనే ఉంటాం. మా అలాంటి దేవుడు, నేను అనుకున్న దేవుడు వస్తే చాలు నాకు. దేవుడు అంటే ఏంటో మనకు అవసరంలా, నేను అనుకున్న దేవుడు ఉంటే చాలు నాకు. అసలు మనం అనుకున్న దేవుడు మన దగ్గరికి వచ్చాడంటే మన దగ్గరికి వచ్చిన దేవుడు కాదు, ఎవరో తెలుసా? దేవుడు పేరు పెట్టుకున్నాడు అంతే, ఒక మాటలో. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. మన కళ్ళ ముందు దైవికమైన రాజ్యం ఏంటో తెలియకపోతే దాన్ని ఇమిటేట్ చేసేది ఎవడో తెలుసా? వాడే. చాలా సింపుల్గా మా పాస్టర్ గారు కల్లోకి వచ్చారండి. వాస్తవానికి సరే వచ్చారు, ఓకే, మంచిదే. దానివల్ల నీకు కలిగిన లాభం ఏంటని నన్ను అడగడం. ఇంక పాస్టర్ గారినే చూస్తాడు ఎంతసేపు, దేవుడిని చూడటం చేత కాదా? ఎంతసేపు పాస్టర్ గారినే చూస్తాడు. అప్పుడు పాస్టర్ గారు రారా కల్లోకి? ప్యాకెట్ ఆడుకునేవాడికి ప్యాకెట్లు కల్లోకి వస్తాయి. మీకు తెలుసు, నిజం అది. రోజంతా మీరు ఏదైనా బిజీ షెడ్యూల్ చేయండి, పని చేయండి, సాయంత్రం మీరు అందులో దృశ్యాలు చూస్తూనే ఉంటారు. యాక్చువల్గా అది నేను మీకు చెప్పవసరం యాక్చువల్గా, ఎందుకంటే మీరు చాలా పనులు చేసేవాళ్ళు. వాస్తవానికి అలాంటి కళ్ళు వేరే, ఈ కళ్ళు వేరే, ఈ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాస్తవానికి నేను అనేది ఏంటంటే, మన కళ్ళ ముందు దైవికమైన రాజ్యాన్ని మనం చూసేలా మన కన్నులు తెరిచింది ఎవరో తెలుసా? దేవుడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవా, నీ రాజ్యం నిరంతరం నిలిచేదయ్యా, నువ్వే వీటన్నిటి మీద ప్రభుత్వం చేసేది. నాకు డౌట్ వచ్చింది, ఏంటో తెలుసా? ఎన్ని మర్మాలు నడుస్తున్నాయి కదా ప్రభు ఇక్కడ. మరి ఎట్లా అంటే, నా ప్రజలకి నన్ను నేనేం చేస్తాను తెలుసా? బయలుపరుచుకుంటానే ఉంటాను. యాక్చువల్గా ఇంత మీకు తెలుసో లేదో, మనం చూసుకున్నటువంటి
ఈ శుభ్రంగా ఉండే ఫ్లోరింగు, లేదంటే ఈ చక్కటి గాలి, మంచి ప్లెజెంట్, ఇది కాదు అసలు మన రియాలిటీ. మన రియాలిటీ ఏంటో తెలుసా? మురికి కొంట మన రియాలిటీ. అంటే చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి దేవుడు వైపు తిరగకుండా ఉంటే వెంటనే అక్కడ ఏముంటుంది తెలుసా? మురికి గుంట. అది కూడా నేను చేస్తాను. మురికి గుంటలో పురుగులు ఎవరు పుట్టిస్తారు? దోమలు, చిన్న చిన్న పురుగులు, ఇవన్నీ ఎవరు పుట్టిస్తారు? నేను అనుకుంటా మురికే పుట్టించింది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి. ఒకే మురికి గుంటలో ఎన్నో రకాలైన అవి ఉంటాయి పురుగులు. మన లైఫ్లో కూడా అంతే. వాస్తవానికి ఎన్నో రకాలైనవి ఉంటాయి. దట్ ఈస్ అవర్ రియాలిటీ. బట్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని అంతా క్లీన్ చేసి, ఇదిగో నేను రాజ్యం చేస్తున్నా చూడు ఒకసారి అని చెప్పి చూపించినప్పుడు, భక్సింగ్ గారు ఇది చెప్పాడు, నా నిజమైన స్వభావాన్ని నేను చూసినప్పుడు నేను మిక్కిలి ఆశ్చర్యపోయాడు అని యెషయా గ్రంథం 5వ వచనంలో ఉన్న విషయం చెప్పాడు. అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు గాయాలు, పచ్చి పుండ్లు, అవి తైలంతో మెత్తం చేయబడలేదు, పిండబడలేదు, కట్టబడలేదు, దుర్వాసన నాలోంచి నాకు రావడం నేను చూశానని చెప్పాడు ఆయన. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు గాయాలు ఉన్న మనుషులు మనం ఎప్పుడైనా చూస్తాం అసలు? అవి కూడా ఏమాత్రం కూడా మెడిసిన్ రాయబడట్లేదు, అవి పూర్తిగా పక్కంలోకి వచ్చాయి, అవి వాటి గురించి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. వాటికి ఎలా ఉంటుంది మన పొజిషన్? అది దేవుడు ముందు అది మనకు అర్థం కాదు, మనం చాలా సామాన్యంగా మాట్లాడతాం. బట్ దట్ ఈస్ అవర్ రియాలిటీ. బట్ కానీ దేవుడు ఈరోజు మన కన్నులు తెలిసి ఏం చేస్తాడంటే, నేనే రాజుని, నువ్వు చూడు, జాగ్రత్తగా చూడు, ఐ యామ్ ద కింగ్, నేను ఒక్కడనే రాజుని. ఇది మనకు అర్థమైంది అనుకోండి, చాలా సింపుల్గా మిగతా విషయాలన్నింటినీ ఇలా పక్కకు తోస్తాం. అవి వస్తాయి కానీ పక్కకు తోసి ఆయన కిందకి వెళ్తాం, మనం అర్థం చేసుకుంటాం. రైట్? సరే, అది సరిపోతుంది. రెండోది చూడండి. దేవుడికి రాజ్యం అంటే మనం వెంటనే ఏమనుకుంటాం తెలుసా? ఇండియా అంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు, లేదా ఇట్లా అంటారు కదా, ఎక్కడది? అంతేనా? అసలు కాశీ నుండి ఉన్న ఈ భూభాగాన్ని ఏమంటాం? భారతీయ సామ్రాజ్యం అంటాం, అంతే కదా. ఎన్నికే బోర్డు అంటే ఏమంటారు? దీనికి బోర్డర్స్ ఉంటాయి. మనం కూడా దేవుడు రాజ్యం అనుకుని ఈ రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అని అనుకుంటాం. లేదంటే ఒక సింహాసనం ఉంటుంది, ఆ సింహాసనం ఆయన కూర్చుంటాడు, మిగతా వాళ్ళందరూ వచ్చి ఆయన పొగుడుతూ ఉంటారు. ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి మనం హ్యూమన్ కాన్సెప్ట్స్. బట్ అది కాదు కాన్సెప్ట్. ఏంటది? చూడండి, దేవుని రాజ్యం అనేది ఒక ప్రత్యేకమైన రీతిలో జీవస్పర్శ యొక్క దేవుని పరిపాలన కూడా. అంటే దేవుడి రాజ్యం అనేది మనల్ని తాకగలిగేలా ఒక లైఫ్, అది ఒక జీవం. అది ఈ జీవంలో జరిగే పరిపాలన. అది ఈ జీవంలో జరిగే పరిపాలన. అంటే ఉదాహరణకు చూడండి, నేను మంచినీళ్ళు తాగాలనుకుంటున్నాను యాక్చువల్గా. వెంటనే దేవుడు ఏమంటాడు తెలుసా? అని పరిపాలన అంటే ఆ పదాన్ని చెప్తున్నా. నా లోపల ఉంటుంది ఆ జీవం, నువ్వు నీళ్ళు తాగబాక, నువ్వు కళ్ళ ముందు, ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు ఏదైనా తినాల్సి వచ్చింది. యాక్చువల్గా నువ్వు కడుపునట్టు నీళ్ళు తాగితే కష్టం. ఇప్పుడు ఈ దేన్ని బీట్ చేస్తుంది? నా సొంత ఇష్టాన్ని ఏది బీట్ చేస్తుంది? లోపల ఉన్నది వేరేది బీట్ చేస్తుంది. యాక్చువల్గా దాన్ని నువ్వు అటు వెళ్ళబాక, అక్కడికి వెళ్తే నువ్వు పాడవుతావు, నువ్వు ఇటు వెళ్ళావు అనుకో నువ్వు శుభ్రంగా ఉంటావు, తర్వాత నీ భవిష్యత్తు తర్వాత రోజు బాగుంటుంది నీకు. ఈ రకంగా దేవుడు తన జీవస్పర్శ నుంచి మనల్ని ఏం చేస్తాడు తెలుసా? పరిపాలనిస్తూ ఉంటాడు. ఆ పరిపాలన అనేది కూడా దేవుడికి రాజ్యమే అని చెప్తున్నాడు యాక్చువల్గా. ఇప్పుడు దేవుడి రాజ్యం ఎక్కడ ఉంది? తర్వాత పదాల్లో ఉందిలే. మనం ఇలా అర్థం చేసుకోవాలి దేవుడికి రాజ్యాన్ని. అందుకే ఆయన, నా రాజ్యం ఈ లోక సంబంధం అయింది. చూసాడు ఎంత చక్కగా చెప్పాడు ఆయన, నేను రాజునే, బట్ కానీ నా రాజ్యం ఈ లోక సంబంధం అయింది కాదు. రైట్? చూడండి, దేవుడి రాజ్యం అనేది ఒక ప్రత్యేకమైన రీతిలో జీవస్పర్శ యొక్క దేవుడి పరిపాలన కూడా. తర్వాత కింద అందుకే చూసారా, కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యం చూడలేడు. అంటే ఏంటి? దేవుడి రాజ్యం కనపడాలంటే కూడా ఏం చేయాలా? కొత్తగా జన్మించాలా. అది సమస్య. నేను చాలాసార్లు వచ్చిన కష్టం ఇదే. ఏంటో తెలుసా? ఎవరైనా డ్రింక్ చేస్తున్నారు అనుకోండి, మనం వెళ్ళి తాగబాకండి మానేస్తారా? నేను మొన్న అదే చెప్తాను యాక్చువల్గా. సరే, ప్రభుదాసంలో మన అందరికీ తెలుసు కాబట్టి నేను మాట్లాడుతాను. సినిమాలు టీవీలు చూడొద్దు వద్దు సార్లు చెప్పు, మానేస్తారా? నేను అడుగుతాను నాకు, చూడొద్దని చెప్పడం తప్పు కాదు, తప్పు కానే కాదు. కానీ పద్ధతిలో అది కాదు యాక్చువల్గా. ఈవెన్ బిలీవర్ కూడా చూడకూడదని అనుకుంటారు, కానీ చాలాసార్లు ఏం చేస్తారు? ఇక్కడ విషయం అది కాదు. నువ్వు క్రీస్తు మీద ప్రేమ నువ్వు పెంచేసుకుంటే ఆ అఫెక్షన్ నిన్ను చూడకుండా చేయగలదు. అది దాని అర్థం. ప్రేమ గెలవగలదే కానీ పంటి పీకు గెలవలేదు. ఇప్పుడు ఎవరైనా డ్రింకర్ ఉందనుకోండి, మానే అని నువ్వు చెప్పండి, మంచి చెప్తున్నావు కాబట్టి పాప ఆయన కోపం రాదు. అదే 10 సార్లు చెప్పేలో పోవాయా అంటాడు, లేదా ఖచ్చితంగా కట్టాడు. ఎందుకో తెలుసే? నువ్వు చేసినోడువే, లేదంటే ఎంతమంది నీళ్ళు మీ చట్టంలో కూడా చాలామంది చేస్తారని చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు.
ఆ జీవం యొక్క స్పర్శ అనేది మనం తిరిగి జన్మించిన తర్వాత తెలిసింది. అది తిరిగి జన్మించక ముందు నువ్వు ఎన్ని మంచి పద్ధతులు చెప్పినా తిరిగి జన్మించినట్టు కాదు. తిరిగి జన్మించితేనే కానీ నీకేం కనపడుతుంది? దేవుడి యొక్క రాజ్యం కనపడింది. ఈ సమస్య ఏంటంటే చాలామంది క్రైస్తవులు వాళ్ళు దేవుడి దగ్గర అడిగి పొందుతున్నారు, దానివల్ల వాళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటున్నారు. పొరపాటు అది. బైబిల్ చూడండి అలా సపరేట్ చేసేసింది. వాళ్ళని అడిగి పొందుతున్నారు దేవుడి దగ్గర నుంచి, బట్ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏమవ్వట్లా, సరిగ్గా తిరిగి జన్మించట్లా. ఈవెన్ దో దే గాట్ బాప్టిజం, వాళ్ళు బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దేవుడి రాజ్యాన్ని ఇలా చూడట్లేదు. ఇది ప్రాబ్లం. కానీ నిజానికి దేవుడి రాజ్యం కేవలం బయటకు కనబడే ఒక స్పేస్ కాదు, ఒక ప్లేస్ కాదు. అది ఎలాంటిదంటే మనలో ఉన్న జీవం లాంటిది. ఆ జీవం యొక్క స్పర్శ ఉంటుంది. ఆ జీవం యొక్క స్పర్శ మనల్ని ఈ లోకం నుంచి బయట తీసుకొచ్చేసి నువ్వు ఎలా చేయకూడదు, ఎలా చేయని చెప్పగలిగే పరిపాలన అది. అది మనకు అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలి? తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం ఎట్లా? మనకు డౌట్ రావాలా, జెన్యున్గా రావాలా. మనకు తెలిసిలేండి అనుకోకూడదు, కానీ డౌట్ రావాలా. నీకోదే మడగలా తిరిగి జన్మించడం అంటే ఎట్లా? మళ్ళీ తల్లి గడుపులోకి వెళ్ళి మళ్ళీ బయటకు రావాలా? అట్లా అవసరం. డౌట్ రావాలా, మళ్ళీ అది డౌట్కి సమాధానం చెప్పబడాలి. అట్లా అవసరంలా. ఎందుకు ప్రభు ఆయన అన్నాడంటే, నువ్వు ఇశ్రాయేలుకి బోధకుడు అయ్యింది, నీకు అది తెలియదా? నిజానికి సమరస్త్రీ ఆ మాట అడిగితే శుభ్రంగా చెప్పచ్చు. సమరస్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలోనూ సమరస్త్రీ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎవరున్నారు? పెద్ద బోధకుడు ఉన్నాడు. ఈ బోధకుడు నిజానికి ఇంత చిన్న విషయం అడగకూడదు. ఈ సమరస్త్రీ ఎంత పెద్ద మాట మాట్లాడకూడదు. ఆరాధన గురించి పెద్ద మాట మాట్లాడాడు. ఆరాధన గురించి ప్రభు ఎవరితో మాట్లాడాడు? సమరస్త్రీతో మాట్లాడాడు. తిరిగి జన్మించడం అనే పైన విషయం గురించి ఎవరు మాట్లాడారు? అంటే మొట్టమొదటి విషయం గురించి ఎవరు మాట్లాడారంటే పెద్ద బోధకుడితో మాట్లాడు. చూడండి విషయం ఎట్లా ఉందో. మనం చాలాసార్లు ఏది పెద్దది ఏది చిన్న కూడా సరిగ్గా అర్థం కాదు వాస్తవానికి, కానీ ప్రభు దాన్ని తగ్గట్టుగా మాట్లాడతారు. ఆమె ఎంతో మెచ్యూర్డ్. ఎంత మెచ్యూర్డ్ అంటే ఈయనకంటే మెచ్యూర్డ్. అందుకే నువ్వు తిరిగి జన్మించమ్మా అని చెప్పలేదు ఆయనకి. చెప్పాడా? ఆమె తిరిగి జన్మించేసింది. ఆ కొండ అక్కడ వదిలేసింది, ఇంట్లోకి వెళ్ళిపోయింది. చక్కగా అందరికీ దేవుడి వాక్యం చెప్పేసింది. నాకున్న విషయాలని చెప్పి ఈయన మెస్సయ్య కాదా అని చెప్పేసింది. మీరు చూడండి ఎంత క్లారిటీగా ఉంది ఆవిడ. ఇంకా మళ్ళీ నువ్వు ఎట్లుండాలమ్మా అట్లా ఉండాలమ్మా అని చెప్పి ప్రభు అని చెప్పాడా? ఆటోమేటిక్గా ఆ లైఫ్ వచ్చేసింది. ఆ లైఫ్ యొక్క పరిపాలన అది తిరిగి జన్మించడం అనేది జరగాల. తిరిగి జన్మించడం అటు జరిగిద్ది. కింద ఉంది చూడండి ఒకసారి. ఇవి మనకు తెలిసిన మాటలే, కానీ డీటెయిల్గా చెప్పుకోవాలి. ఒకటి జన్మించాలా. ఎలా జన్మించాలా? ఒకటి ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించడం అంటే అని మనం అడిగాం అనుకోండి. సరే, డౌట్స్ నేను అడిగినప్పుడు మీరు వెంటనే చెప్పలేకపోవచ్చు. చాలా సింపుల్. ఆత్మ మూలంగా జన్మించడం అంటే మన కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చనిపోయాడు. చనిపోయి సమాజపడి తిరిగి లేచి ఒక జీవం ఇచ్చే ఆత్మగా అయ్యాడు. ఈ ఆత్మ మనలో ప్రవేశించడానికి కావాల్సిన ఏర్పాటు జరగాలి. ఎట్టొచ్చిద్ది ఆత్మ? 3 రోజులు ఉపవాసం ఉంటూ వచ్చిద్దా? బయట చెప్తున్నారు, అది ఈజీగా అర్థమవుద్ది కూడా. దేవుని పొందుకోవాలంటే 3 రోజులు ఉపవాసం ఉండాలనగానే రైట్ అంటారు, అది కరెక్ట్ అనుకుంటారు. 7 పండ్లు ఎక్కాలంటే రైట్ అనుకుంటారు. లేదా 7 స్టేట్లు దాటి నెలలో మునగాలంటే రైట్ అనుకుంటారు. ఆ దినాల్లో కాశీకి పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? కాశీకి వెళ్ళినప్పుడు తిరిగి వస్తాడు కూడా లేదంట. ఇక జీవితం చివరి ప్రయాణం అది వాస్తవానికి. ఆ దినాల్లో పోయేవాళ్ళు ఇక, ఎందుకంటే వాళ్ళ జీవితం యొక్క గమ్యం ఇక అది. అలా చెప్తే మనకు బాగా అర్థమైంది. అక్కడ చెప్పవసరంలా. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చెప్పాలా, 12వ వచనం? ఎందరైతే తన నామమును అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం. అంగీకరించరు ఆయన నామాన్ని. ఆయన యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దాన్ని అంగీకరిస్తే చాలు. ఏమైపోయారు వాళ్ళు? పిల్లలు అయిపోయారు కదా. అలా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడం. 13వ వచనం ఏముంటుంది? వారు దేవుని వలన పుట్టిన వారే కానీ శరీర ఇచ్చ వలనైనా మానుష ఇచ్చ వలన రక్తం వలనైనా పుట్టిన వాళ్ళు కాదు. అలా పుట్టేశారు ఈజీగా. ఆత్మ మూలంగా పుట్టడం అంటే అది. నీటి మూలంగా అంటే అక్కడ ఇంకేముంది? ఆత్మ మూలంగాను నీటి మూలంగా అంటే ఏంటి? నీటిలో మునిగి లేగాల. ఎందుకంటే దానికి ఒక మంచి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఎందుకంటే చేయమన్నాడు ఆయన. ఈ లోకం అంతా ఆ నీటికి సాదృశ్యం, మరణానికి సాదృశ్యం. ఆ నీళ్లు, ఆ నీళ్ళలోంచి మునిగి మనం తిరిగి లేచినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుడి యొక్క జడ్జిమెంట్ అంతా మీ మీద పడదు. మీరు ఇలా ఏమవుతుందో తెలుసా? మీ స్థానాన్ని నోవా జలప్రళయంలో ఆయన యొక్క స్థానాన్ని మరి భూమి మీద కాకుండా భూమిలోంచి ఎక్కడ మార్చుకున్నాడు? ఓడలోకి మార్చుకున్నాడు. అట్లా మన స్థానాన్ని మార్చేసుకుంటున్నప్పుడు తిరిగి జన్మించినట్టు వాస్తవానికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చూడండి. యోహాను సువార్త 3:5 వచనం చదవండి. అక్కడే ఉంది. పైనేమో చూడలేడని రాసింది, ఇక్కడనేమో రాసింది దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. మీరు గమనించారు. చూడటం సరిపోదు, ఏం చేయాలా? ఎంటర్ అవ్వాలి, దానిలో ప్రవేశించాలి.
చాలామంది చెప్తారు యేసుప్రభుని నమ్ముకుంటే మా కష్టాలు తీరతాయండి. అవును, కానీ వీళ్ళు నమ్ముకోరు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు యాక్చువల్గా. నాకు తెలుసండి దేవుడు నమ్మకమైన నమ్ముకోరు వీళ్ళు. బైబిల్లో ఇన్ని నిజాలే రాస్తారండి, కానీ బైబిల్ మాత్రం చదవం. ఇట్లాంటిది ఉంటుంది. మనలో కూడా చాలాసార్లు ఇట్లానే ఉంటాయి వాస్తవానికి. అంటే మన ఎక్స్పీరియన్స్ అనుసరించి, అనుభవాన్ని అనుసరించి సేవ చేయడం మంచిదే, బట్ మనం సేవ ఇట్లాంటివి చాలా ఉంటాయి వాస్తవానికి. నేనేం ఎవరి ప్రత్యేక, మనకి దేవుడు చెప్తే నాకు చేయాలి, ఎవరో ఒకరు చెప్తే కాదు అసలు వాస్తవం. సో ఇక్కడ విషయం ఏంటంటే వీ నీడ్ హ్యావ్ సచ్ అటువంటి కాంట్రిబ్యూషన్ అనేది మనకు ఉండాలి. అది వేరే సంగతి. చాలా సందర్భాల్లో చాలా విషయం, ఇప్పుడు నేను కూడా ఉన్నా, అంటే నేను చాలా విషయాలు చేయాలి అని నేను అనుకుంటాను, బట్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి విషయాలు నాకు కూడా ఎదురవుతాయి వాస్తవానికి. సో విషయం ఏంటంటే ఇది మనం ప్రవేశించడం తర్వాత జరిగే విషయాలు ఇప్పుడు నేను చెప్పాను. కానీ ప్రవేశించడం అనే పదం విషయంలో ఆ ఎంట్రన్స్ దగ్గర ఆగిపోయిన వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. ఎంత బాగా అంటే దేవుడి యొక్క రాజ్యాన్ని చూడలేకపోతున్నారు. కానీ నిజానికి దేవుడి రాజ్యాన్ని చూడాలంటే ఎట్లా రావాల్సిందే, వేరే దారి లేదు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడి రాజ్యం చూడడానికి తిరిగి జన్మించాం లేదని చూసుకోవాలా. తిరిగి జన్మించారా అని నేను అడిగాను, ఏం చెప్తారు అంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉన్న కొంతమంది సిస్టర్స్ వీళ్ళు అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు కదా మొన్న. యాక్చువల్గా వాళ్ళతో నేను బయట ఉన్న మాట్లాడినప్పుడు ఏమో దేవుని నమ్ముకుంటే నేను రక్షణ తీసుకున్నారండి అంటే ఏమంటారు వాళ్ళు, అది అప్లికేషన్ అన్నట్టు. అంటే వాళ్ళకి తెలియక అలా మాట్లాడతారు, అది వేరే సంగతి. కానీ దాని వెనకాల ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి నేను అనుకున్నా. యాక్చువల్గా ఇది నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు కావాలంటే వచ్చేది కాదు, ఆయన చేత అప్రూవల్ చేయబడాలి. అది నువ్వు దేవుడు బిడ్డవే, బట్ కానీ దేవుడు నువ్వు నా బిడ్డ అని చెప్పాడా? ఎట తెలిసిద్ది నీకు? అది నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా తెలిసిద్ది. పాపం చేసేటప్పుడు ఇది తప్పు అని చెప్పగలిగేలా ఆ వాయిస్ పెరిగి పెద్ద అయ్యి నువ్వు దేవుడు బిడ్డవు అని చెప్పే కన్ఫర్మేషన్ నీకు ఇస్తాడు. ఆ కన్ఫర్మేషన్ లేకుండా నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వెళ్తానంటే మాత్రం ఒకరోజు దేవుడు అందరితో మనతో మాట్లాడకుండా పక్క నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుద్ది? మళ్ళీ ఏడుస్తావా? ఏడిస్తే అక్కడ జవాబు ఏం లేదు, అక్కడ ఏముండదు. అందరితో మాట్లాడి మన పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన. అంటే మనం ఎవరో ఆయనకి తెలియదా? అది దారుణం కదా. మనకు అది ఇక్కడే తెలిసిద్ది, అక్కడే తెలియాల్సిన విషయం కాదు, అది ఇక్కడే తెలిసిద్ది. అది మనకు అది అర్థం అవ్వాలా. నాకెంత తెలుసు అనేది కాదు, ఆయనతో నేను ఎంతవరకు నడిపించబడుతున్నాను అనేది ఇంపార్టెంట్. మనం చాలాసార్లు మనం అనుకున్నది చేసి దేవుడే నాకు చేశాడని చెప్తాం, అది రైట్ కాదు. దేవుడు మనల్ని ఈ బాటిల్ తీసి ఇటు పెట్టినట్టే మనల్ని పెడతాడు. ఇట్లా తీసి నేను ఈ బాటిల్ నుంచి ఇటే వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన చెయ్యట వేసి ఇటు తీసి ఇటు పెడతాడు. నీకు ఇష్టం ఉండదు ఇక్కడి నుంచి ఇటు రావడం, కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఇటు పెడతాడు. అప్పుడు నాకు అర్థం అవుతుంది, దేవుడే నన్ను పెట్టకపోతే నేను ఎట్టనే పోయి గుంట్లో పడేవాడిని అని అనుకుంటాను. తెలిసిద్ది అది. మనకు ఆ ఇష్టం ఉండదు, మనం అనుకున్నది చేసేసి దేవుడు ఇచ్చాడని చెప్తాం. అది జీవించడం, తిరిగి జన్మించడం ఉన్న విషయాలు కాదు. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైట్, సరే మూడో దగ్గరికి వెళ్దాం. రైట్, లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఉన్న విషయం చదువు. ప్రత్యక్షంగా రాదు. చూసారా, మనకు వచ్చిన డౌట్లు వాళ్ళకి వచ్చినాయి. దేవుడి రాజ్యం ఎప్పుడు వచ్చింది అని అడిగారు ఆయన్ని. అడిగితే ఆయన ఏమన్నా అంటే దేవుడి రాజ్యం ప్రత్యక్షంగా ఏమీ రాదు, అది ఎక్కడుంది? మీ మధ్యలోనే ఉంది. నిజానికి వాళ్ళ మధ్యలో ఉంది ఎవరు? యేసు ప్రభు. మీరు గమనించారు అంటే లిటరల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. వాళ్ళ మధ్యలో ఉంది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరో తెలుసా? దేవుడే. అక్కడ రాయబడిన పదవి దేవుడి రాజ్యం అంటే దేవుడే. చాలాసార్లు రాజులు ఎక్కడ ఉంటారు? అంతఃపురంలో ఉంటారు. వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి. మీరు గమనించండి. రాజును చూడడానికి వెళ్తే ముందు మనల్ని ఎవరు అడ్డం పడతారు? రాజు సేవకులు అడ్డం పడతారు, సైనికులు అడ్డం పడతారు, మంత్రులు అడ్డం పడతారు, ఇటువంటి వాళ్ళు అందరూ అడ్డం పడతారు. నిజానికి ఇక్కడ విషయం అది కాదు. వీళ్ళు ఎవరూ కాదు. దేవుడి రాజ్యం అంటే దేవుడే. మీరు గమనించారు ఆ మాట? దేవుడి రాజ్యం అంటే పాస్ట్ గారు, పెద్దలు, సంస్కారంలో ఈ కాదు. దేవుడి రాజ్యం అంటే దేవుడే. ఇక్కడ జరుగుతున్న బోధ ఏదో ఒక మనుషుడి యొక్క బోధ కాదు, లేదా ఒక రకం కాదు, దేవుడే. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడి రాజ్యం అంటే దేవుడే. అట్ ద సేమ్ టైం అందులో ఉన్న సమస్తము కూడా ఎవరంటే దేవుడే. దేవుడి రాజ్యంలో గాలి పీల్చడం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కానీ గాలి ఎవరు? దేవుడే. అది అక్కడ అర్థం అవ్వాలి. దేవుడి రాజ్యంలో భోజనం చేయడం ఉన్నదా? ఉంటుంది. కానీ తినేది ఎవరిని? దేవుడినే. దేవుడి రాజ్యంలో పనులు చేసుకోవడం ఉండవా? ఉంటాయి. కానీ పనులు చేసుకోవడానికి ఉపయోగపడే సామర్థ్యం అంతా ఎవరు? దేవుడే.
మళ్ళీ మీరు చేసే ఆ పని కూడా ఎవరో తెలుసా? దేవుడే. దేవుడి రాజ్యంలో రోడ్లు ఉండవా? ఉంటాయి. కానీ ఆ రోడ్లు కూడా ఎవరు? దేవుడే. ఇక్కడ పదానికి అర్థం అది. నేనే మార్గం అనలేదు ఆయన. ఏమన్నాడు? నేనే మార్గం. నాకు మంచి మార్గం చూపించారండి కాదు, నేనే మార్గం. ఇక్కడ మీకు అర్థమవుతుంది. దేవుడి రాజ్యంలో ఉన్నదంతా ఎవరో తెలుసా? దేవుడే. చర్చ్లో మనం చూడాలా. ఈ మైకు దేనికోసం ఉపయోగపడుతుంది? మన దేవుడికి వాక్యాన్ని కన్వే చేయడానికి ఉపయోగపడుతుంది. నిజానికి దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? యేసు ప్రభువు సాదృశ్యంగా ఉంది. ఎందుకో తెలుసా? దైవిక వర్తమానం మనకు అందజేసింది ఎవరో తెలుసా? ఆయన కుమారుడు తప్ప మరెవరు కాదు. అసలు అది ఎటువంటి టోన్లో ప్రజెంట్ చేయబడిందని మనకు తెలియదు. దేవుణ్ణి ఎప్పుడు ఎవడనూ చూడలేదు. తండ్రి రొమ్మున అనుకున్న అద్వితీయ కుమారుడు తప్ప మరి ఎవరో కూడా ఆయన్ని బయలుపరచలేదు. ఈ మైక్ చూడండి ఎంత అర్థవంతంగా ఉంది. ఈ మైక్ అది ఎంత అర్థవంతంగా ఉంది. మనకు అది అర్థం అవ్వాలి. దేవుడి యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి సంగతిని చూడాలి. వాటర్ తాగేటప్పుడు ప్రభువా నువ్వు జలం కదా. కొంతమంది పాస్టర్ల మధ్యలో కూడా ప్రభువా నువ్వు ఇచ్చిన నీవే నా జీవజలం అన్నప్పుడు అన్న డ్రింక్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మాట్లాడతారంట. అర్థం వాళ్ళే అర్థం చేసుకుంటారు. కాకపోతే నన్ను కొంచెం ర్యాక్ చేస్తుంటారు ఇట్లా. వాస్తవానికి మాటికి భలే మాటలు మాట్లాడతాం అన్నట్టు మీరు గమనించండి. మనం సిగ్గుపడం అంటే సిగ్గుపడుతున్నారు కాబట్టి తక్కువ అని నేను చెప్పట్లేదు. వాళ్ళకి అలవాటు అవ్వాలి ఆ విషయం. మనం ఫీల్ అవ్వాలా. మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు నీవే నా నిజమైన గృహం కదా ప్రభు. మీకు తెలుసో లేదో, ఒక గృహాన్ని మనం ప్రతిష్ఠించేటప్పుడు ఏమని చెప్తాను? నీవే మా, అది నిజం. మన వస్త్రాలు ఎవరు? ఆయన. వాస్తవానికి మనల్ని పూర్తి కప్పగలిగేది, మనల్ని తీసుకెళ్ళేది ప్రతిదీ ఆయన. దేవుడి రాజ్యంలో ఉన్న సమస్తం ఎవరో? దేవుడే. అది మనకు అర్థం అవ్వాలా. మా ఇంట్లో నా గడప తగిలి కింద పడ్డా, ఇప్పుడు ఎవరది? దేవుడే. నువ్వు గడపను చూసుకొని నడవాలా. లేకపోతే ఎందుకు కింద పడిపోయావు దానికి ఒక అర్థం ఉంటుంది. మన లైఫ్లో వచ్చిన కష్టం ఏంటో మనకు తెలియాలా. దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే దేవుడి రాజ్యంలో ప్రజలు సాతాను చేత ఏం లీడ్ చేయబడరు. ఎవరి చేత లీడ్ చేయబడతారు? దేవుడి చేతే. కానీ వీళ్ళు దేవుడిని సరిగ్గా చూడకపోతే దేవుడే ఆ విషయాలు ఏం చేస్తారు తెలుసా? క్రియేట్ చేస్తారు. కింద పడంగానే అప్పుడు యేసయ్యా అంటాం. అప్పుడు తెలిసిద్ది మనకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఆ మాట అంటావా? అను. ఇదంతా చేసేది ఎవరో తెలుసా? దేవుడే. అది మనకు అర్థం అవ్వాలి. దేవుడి రాజ్యంలో ఉన్న సమస్తం ఎవరో తెలుసా? దేవుడే. దేవుడి రాజ్యం ఎప్పుడో రాదు, మీ మధ్యలోనే ఉందన్నాను. ఇప్పుడు దేవుడి రాజ్యం మన మధ్యలో ఉందా లేదా? ఉందంటేనే ఊరుకుంటాడు, లేకపోతే ఊరుకోడు. అందుకని ఉందన్నాం అనుకోండి. అట్ట కాదు, మనం చూడాలా. అవును కదా, దేవుడి రాజ్యం మన మధ్యలో ఎట్ట ఉంది? నా లోపల కూడా ఇది మంచి చెడు అని చెప్తున్నాడు ఆయన. ఇది వాక్యం కరెక్టే అని చెప్పి అప్రూవల్ చేస్తున్నాడు. సతీష్ బాబు చెప్పేటప్పుడు కూడా, అన్న చెప్పేటప్పుడు నాకు ఇది కరెక్టే అని చెప్పి నా మనస్సాక్షి తెలుస్తుంది. ఇదంతా చేసేది ఎవరు? దేవుడే. మరి ఎవరికి నేను ఇలా విడదీసి చెప్పలేను. ఎవరికి చెప్పగలరు? మీకే చెప్పగలను. ఎందుకంటే మీరు పనిచేసేది ఎవరు? దేవుడే. ఇది మనకు అర్థం అవ్వాలి. రైట్? ఆ విషయం మనకు అర్థమవుతున్నప్పుడు దేవుడి రాజ్యం అంటే దేవుడే, మరియు దేవుడి జీవం, మరియు దేవుడి రాజ్యంలో ఉన్న సమస్తం. ఆ తర్వాత 4వది ఆయన రాజ్యం. సరే, ఈ పదాలు కొంచెం స్పైరల్గా మనం ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని రాజ్యం అనగా తిరిగి జన్మిస్తే దేవుడి రాజ్యాన్ని చూస్తాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుడి రాజ్యాన్ని ప్రవేశిస్తారు. రాజ్యంలో ప్రవేశించిన తర్వాత కూడా దైవికమైన దేవుడి యొక్క రాజ్యంలో ఉన్న సంగతులన్నీ దేవుడే అని సంగతి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. బట్ కానీ ఇది ఏం చేసి తెలుసా? ఆ రాజ్యం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఎంతసేపు ఏమవుతూ ఉంటుంది? ఆ రాజ్యం పెరుగుతుంది. చూడండి, మనం సువార్త చేసాం, మీరు కొంతమంది రాకపోతే సిస్టర్స్. సో ఎందుకని? ఆ సువార్త చేయకపోతే మా సంతోషం ఉండదండి. అందుకే కాదు, చుట్టుపక్కల ఎవరైనా దేవుని తెలుసుకొని వాళ్ళు కూడా ఏమవ్వాలా? దేవుడి రాజ్యంలోకి రావాలా. దేవుడి రాజ్యకి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉండాలనేది దేవుడి రాజ్యంలో ఒక భాగం. ఒక మాటలు మనం ఉన్నాము, మన చుట్టుపక్కల మన రక్త సంబంధం ఇంటికి వచ్చారు, సంతోషంగా ఉంటాం, మనం ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకున్నాం, వాళ్ళు ప్రేమిస్తే ఆ మాట చెప్పడానికి కుదరదా? మనం చెప్తాం, అమ్మాయి నువ్వు కూడా చర్చ్కి, నా దేవుడి జీవితాన్ని మార్చాడు, నువ్వు కూడా సాయం చేస్తావు అని చెప్పమా? దేవుడి రాజ్యంలో ఉండే చక్కటి ఎస్టాబ్లిష్మెంట్ అది. అదే ఇక్కడ చెప్తుంది. యాక్చువల్గా దేవుడి రాజ్యం అనగా రక్షకుడైన ప్రభు అయిన యేసు తన విశ్వాసంలో బీజంగా నాటబడి, అంటే తన అర్థం ఒక విత్తనం లాగా నాటబడి ఆయన అందులోంచి ఆయన ఏమవుతుంటాడు? పెరిగి పెద్ద అవుతూ ఉంటాడు. యాక్చువల్గా దేవుడు పరిపాలించగల ఒక రాజ్యంగా అభివృద్ధి చెందడం అంటే ఆయన సమిష్టిగా ఆయనకున్నటువంటి ఒక మాటలో ఆయన ప్రభుత్వం అంతా మన మీద పెట్టినప్పుడు మనం చక్కగా లోబడి జీవించగలిగే సామర్థ్యాన్ని ఆయనే తీసుకొస్తాడు. రాజు అధికారం చేయడం మాత్రమే కాదు,
రాజు మనుషుల హృదయాలను సంపాదిస్తాడు. ఈ సంగతి మీకు అర్థమైందండి. మన జీవితంలో మనం చూసే రాజులు అందరూ కూడా మన మీద అధికారం చేసేవాళ్ళే. కానీ నిజమైన రాజు ఏం చేస్తాడో తెలుసా? పరిపాలించగలిగే ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజల యొక్క హృదయాన్ని ఏం చేస్తాడో తెలుసా? సంపాదిస్తాడు. ఎట్లా? ప్రేమతో సంపాదిస్తాడు. అప్పుడు వీళ్ళు సంతోషంగా ఆయన మా రాజు అని చెప్తారు. యాక్చువల్గా అలా సంపాదించగలిగే సామర్థ్యం ఎవరిలో ఉందంటే మన ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉంది. అందుకే ఆయన చెప్తున్నాడు యాక్చువల్గా. అందుకే చూడండి కింద మార్క్స్ 4:3 వినండి. డైరెక్ట్గా రాశాను అక్కడ. నిజానికి దేవుడి యొక్క విత్తనం అనేది దేవుడి యొక్క రాజ్యానికి సంబంధించిన విషయం. కానీ విత్తేవాడు కూడా దేవుడి రాజ్యమే. మీకు గమనించారు లేదు? విత్తనం విత్తేవాడు ఇద్దరు సపరేటా కాదా? కానీ ఇక్కడ అది కాదు. విత్తువాడు విత్తనం రెండు ఒకటే. విత్తువాడు విత్తుడికి బయలు వెళ్ళాను అని చెప్పి మత్తయి సువార్తలో, ఇంకా 13వ అధ్యాయంలో మార్క్స్ సువార్తలో కూడా రాయబడింది. కానీ విత్తేవాడు ఎవరు? దేవుడే. విత్తువాడు మనిషి కుమారుడు అని రాస్తుంది. యాక్చువల్ విత్తువాడు మనిషి కుమారుడు అంటే విత్తేది కూడా దేవుడే, విత్తనం కూడా దేవుడే. రైట్. తర్వాత నెక్స్ట్ దేవుడి రాజ్యం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒక మనిషి భూమి మీద విత్తనం వేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే దాని ప్రాసెస్ ఏంటంటే భూమిలో పడేది ఏమవుద్ది? చచ్చిపోద్ది. ఆ తర్వాత తిరిగి పెరిగి పెద్దదవుతుంది. అట్లా ఉంటుందని తెలుసుకోండి. దేవుడి రాజ్యం కూడా అట్టనే ఉంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ మన దగ్గరికి వెళ్ళినప్పుడు, మన లోపలికి వచ్చినప్పుడు అదేం చేసిద్ది? మనలో ఉన్న పాత స్వభావాన్ని ఏం చేసిద్ది అంటే చంపేసిద్ది. గోధుమ చూడండి, భూమిలో నాటినప్పుడు దానిపైన ఉన్నటువంటి లోపలికి వెళ్ళిపోయి జీవాన్ని గ్రహించి దానిపైన ఉన్నటువంటి అవుటర్ షెల్ని పగలు కొట్టేసుకుంటుంది. పగలు కొట్టుకొని పైకి వచ్చింది. అట్లనే మనకున్నటువంటి పాత జీవం న్యాచురల్ లైఫ్ని చంపుకుంటా అది బయటకు వచ్చింది. రైట్. తర్వాత చూడండి. ఏ అంటే రాజ్యంలోకి మీరు గమనించారా? రాజ్యంలోకి ప్రవేశించడం అంటే తిరిగి జన్మించడం. తిరిగి జన్మించడం అంటే ఏంటి? పునరుజ్జీవమే కదా వాస్తవానికి. అది పునరుజ్జీవం లేకుండా రాజ్యంలోకి ప్రవేశించడం కుదరదు. బట్ రాజ్యం యొక్క అభివృద్ధి ఏంటి? విశ్వాసుల్లో దైవికమైన జీవితం అభివృద్ధి చెందడమే. మీరు గమనించండి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు పెట్టినే నేను ఎదగట్లా. ఒకటే ప్రార్థన, ఒకటే వాక్యం, ఒకటే వందనాలు, అయ్యే చెప్పుకుంటూ పోతున్నాను అనుకోండి. అభివృద్ధి ఏమనుందా? బట్ దేవుడి రాజ్యం అభివృద్ధి చెందుతుంది. ఎట్లా తెలుసా? వాళ్ళు మాట మాటికి దేవుడి యొక్క సత్యాన్ని అర్థం చేసేసుకుంటా మనం చెప్పిన తప్పులు కాదు, ప్రార్థనలో కానీ వాక్యంలో చెప్పిన తప్పులు కాదు, కానీ వాడు అప్గ్రేడ్ అయిపోతూ ఉంటాయి, అవి ఎదిగిపోతూ ఉంటాయి. అలా ఎదిగిపోతున్నప్పుడు దేవుడి రాజ్యం ఎదుగుదల ఉన్నబ్బా ఇళ్ళలో బలి చక్కగా. నేను ఎన్నో సంవత్సరాల క్రితం సేవకుడు రాలా, ఒకచోట సువార్తకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన నా పక్కన కూర్చొని వీళ్ళు సువార్త చేస్తారు కానీ ఎందుకు చేస్తున్నారు తెలియదు తమ్ముడు, నీకు తెలుసా అని అడిగాడు. అంటే నన్ను టెస్ట్ చేశాడు ఆయన. నేను చిన్న కుర్రోండి, దానిల కంటే చిన్న కుర్రోండి. నేను పక్కన కూర్చొని దేవుడు తన మందిరంగా కట్టడానికి, ఆయన సంఘంలో సభ్యులుగా చేయడానికి అని చెప్పాడు. ఆయన ఒక దెబ్బకి నీకు మంచి జ్ఞానం వచ్చేది తమ్ముడు ఒక మాట అన్నాడు ఆయన. మీరు గమనించండి, ఎదుగుదల ఆయనకంటే చాలా చిన్న వయసు. నేను అని చెప్పుకుంటున్నందుకు నన్ను క్షమించాను. జరిగిందైతే అదే వాస్తవానికి. అక్కడ ఎందుకో తెలుసా? మనం ఎదిగితే కనుక దానిలోంచి వచ్చే ఆన్సర్ ఎంత ప్రభావంగా ఉంటుందో తెలుసా? మనం అర్థం చేసుకుంటాం చాలా క్లీన్గా. సో ఎదుగుదల లేకుండా మనం ఎక్కడికి ఉండలేం. గమనించండి, దేవుడి యొక్క రాజ్యంలో అభివృద్ధి విశ్వాసాల యొక్క దైవ జీవితంలో వృద్ధి చెందటమే. దాని గురించి అక్కడ రెఫరెన్సెస్లో ఉన్నాయి, మనం చూడవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఎంత చక్కగా. రాజ్యం అంటే కేవలం మీలోంచి బయటకు వచ్చే దైవికమైన జీవనం మాత్రమే కాదు. రాజ్యం అంటే దాని యొక్క అవుట్వర్డ్ షెల్ ఏంటో తెలుసా? దేవుడి యొక్క సంఘం. అంటే ఏంటి? బయటికి కనపడే దాని యొక్క రూపం ఏంటో తెలుసా? దేవుడి యొక్క సంఘం, దేవుడి యొక్క ప్రజలు, దేవుడి యొక్క విశ్వాసులు. రాజ్యం అంటే పైన ఏం చెప్పాం? వ్యక్తిగతంగా మనలో ఆ రాజ్యపు విత్తనం నాటబడడం, అది ఎదగడం అని చెప్పుకున్నాం యాక్చువల్గా. బట్ రాజ్యం యొక్క విస్తరణ కూడా జరుగుతుందని చెప్పాం. బట్ స్టిల్ ఇంకొక రూపం ఉంది దానికి. రాజ్యం అంటే ఏంటో తెలుసా? సంఘం. ఆయన తన ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా చెప్పడం మాత్రమే కాదు, సమిష్టిగా కూడా తన ప్రభుత్వాన్ని మనకు చూపుతాడు. ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళే సేవకులు, సంఘంలో ఉన్న బాధికల సహోదరులు, సహోదరీలు, వీళ్ళందరూ పరిచర్యలు. ఈ సంగతులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ రాజ్యం నుంచి వచ్చినాయి? అది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి సంఘాన్ని చూసినప్పుడు ఏం గుర్తు రావాలా? దేవుడి యొక్క రాజ్యం గుర్తు రావాలి.
దేవుడి యొక్క రాజ్యం గుర్తు. అంతేగాని ఆ పలానా సంఘం ఎప్పుడు పెట్టారు నాకు తెలుసండి, వాళ్ళు ఎంత గొడవలు ఉన్నాయో మాకు తెలుసు అన్నాం అనుకోండి, మనకి దేవుడి రాజ్యం తెలిసినట్ట తెలియదు. మనకి విషయం ఏంటంటే మనం సంఘాన్ని దేవుడు రాజ్యంగా చూడాలా. ఈయన ప్రభుత్వం ఎట్లా నడుస్తుందబ్బా, ఇక్కడ ఆయన దాసులు ఎవరు ఉన్నారబ్బా, నేను కూడా ఆ ప్రభుత్వం కింద ఎట్లున్నానబ్బా, ఇది మనకు అర్థం అవ్వాలి. అక్కడ ఒక మంచి వాక్యం రాస్తాం చూడండి, ఆ రోమపత్రిక 14:17 చదువుదాం దయచేసి. రైట్. సో భోజనం పానం కాదు కాబట్టి భోజనం ఎత్తేద్దామా, పానం తీసేద్దాం కాదు. చాలామంది దేనికోసం ఇష్టపడుతుందంటే భోజనం ఇష్టపడుతున్నారు, అది సమస్య. మనం భోజనాన్ని ఇష్టపడ్డాం అనుకోండి, దేవుడు చూసినట్ట కాదు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా, దేవుడి రాజ్యం అంటే భోజనం పానం కాదు, తినడం తాగడం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం, అది దేవుడి రాజ్యం అంటే. అది ఎక్కడ కనపడిద్ది, సంఘంలో కనపడుతుంది. నీతి అంటే ఏంటి, ఎల్లప్పుడూ దేవుడి మీద ఆధారపడడం. సమాధానం అంటే ఏంటి, బెరుకు లేకుండా సహోదరులతో మనకు ఉన్నటువంటి సంబంధం. ఆయన చూడంగానే మర్యాదగా నవ్వారు అనుకోండి, ఎట్టుంటుంది, పాపం ఎన్ని కష్టాలు ఉన్నాయి అబ్బాయిలకి. ఒకసారి ఏం జరిగిందంటే మా ఏరియాలో ఒక ఆయనకి నాకు చిన్న గొడవ అయిపోయిన తర్వాత ఎడమొహం పెడమొహం అయిపోయింది, మాటలు సరిగ్గా మాట్లాడుకోవాలి మేము ఇద్దరం. మరుసటి రోజు బండి మీద నేను వెళ్తున్నాను, ఫుల్ లోపల దేవుడితో ఎంజాయ్ చేసేస్తున్నాను నేను. యాక్చువల్గా బండి మీద ఉన్నప్పుడు కూడా ఆయన చూడంగానే అదా అని చెప్పి గట్టిగా ఎంత స్మైల్ ఇస్తే ఆయన ఏం చెప్పలేక అంతే స్మైల్ నాకు తిరిగి రిప్లై ఇచ్చాడు. నాకు ఎంత సంతోషం అయిపోయింది తెలిసే. ఆయనకి నాకేంటో తెలుసా, గొడవ అయింది, ప్రతికూలం మేమిద్దరం. బట్ కానీ నేను ఎంజాయ్ చేసేస్తాను, మనకు కనపడంగానే రోడ్డు మీద బండిలో క్రాస్ అవుతున్నాడు ఆయన, బండి మీద నుంచి అన్నా అని చెప్పుకొని అంటే ఒక మాటలో ఏంటబ్బా ఆయన ఎంత చక్కగా నవ్వాడంటే నన్ను చూసి పరిపూర్ణంగా నవ్వాడు. ఆయన నవ్వు చూసి అంత పరిపూర్ణంగా అంటే ఏం లేనట్టు నవ్వాడు అసలు. యాక్చువల్గా నేను చూసినప్పుడు ఎట్లా అంటే తెలియకుండా నువ్వు అట్ట చేసావు, అందుకని ఆయన ఏం చేశాడు, అట్ట చేశాడు. అది సమాధానం చాలా ఈజీగా కలుగుతుంది కదా. మా అట్ట కదా ఏమంటారో వీళ్ళు వాస్తవానికి అట్లా అనుకున్నాం అనుకోండి. అఫ్కోర్స్ దేవుడితో మనకు సమాధానం, దెర్ ఇస్ నో డౌట్. మనుషులతో కూడా సమాధానం పడాలనుకుంటున్నాం, నిజం కూడా. వాళ్ళలో పొరపాటు ఉంటే అది మనం చేయగలిగింది ఏం లేదు. మనం మాత్రం చక్కగానే అప్రోచ్ అవుతాం, వాళ్ళని ఏమవుతాం, చక్కగానే ప్రవేశిస్తాం వాళ్ళ దగ్గర. వాళ్ళలో సమాధానం లేదు, మనం చేయగలిగింది కానీ. బట్ స్టిల్ మనం ఏం చేయాలా, సమాధానంగానే ఉండాలా. బట్ కానీ ఈ సమాధానం పరిపూర్ణంగా ఎప్పుడు కనపడిద్ది అంటే అరమరికి లేకుండా చక్కగా. ఇప్పుడు నాతో పాటు 2-3 గాడ్ సెవెంట్లు ఉంటారు. యాక్చువల్గా మేము ఎట్లా ఉంటారంటే ఇక్కడ ఉన్న దానికంటే కొంచెం సన్నిహితంగా ఉంటాం నేను అక్కడ. అట్లా అని చెప్పి ఏం చేశాను, అన్నలో చాలా పొరపాట్లు ఉన్నాయి, అది కాదు ఇక్కడ విషయం. వాళ్ళకి ఎటువంటి దర్శనం ఉందనేదే ఇంపార్టెంట్. మీరు గమనించారా, బైబిల్ చెప్పట్లా మీరు మనసు కలిసిన వారై ఉండండి. ఈ మనసులో ఎంత బలహీనతలు ఉంటాయి, బట్ కానీ ఇవి అర్థం చేసుకోగలిగేటట్టు ఉండాలా. నేను నీళ్ళు తాగేటప్పుడు ఇట్లా మీద పోసుకుంటాను అనుకోండి, అప్పుడు ఏం జరిగిద్ది, నీళ్ళు తాగడం కూడా రాదు, నేనే మనిషి అని అంటారా, అది బలహీనతే. ఎవరు కావాలని పోసుకోరు, కావాలని. గమనించారా, దాన్ని పట్టుకొని నీళ్ళు తాగడం కూడా రాదండి సతీష్ బాబుకి అన్నారు గట్టిగా. అది ఎంత విషయం మనకు అర్థం అవ్వాలి. అది సమాధానం వల్ల కలిగే విషయం. ఒక విషయం పొరపాటున జరిగిద్ది, నేను నీళ్లు పెట్టకుండా ఇక్కడ పెట్టాను, యాక్చువల్గా మిమ్మల్ని తాగమంటున్నాను, ఈయన నీళ్లు పెట్టకుండా తాగమంటున్నాడు, చూడండి ఎంత దారుణం. అది నాకు తెలియదు, యాక్చువల్ దాంట్లో వదిలే అనుకుంటాను నేను. ఈ సమాధానం ఉందనుకోండి, అన్న చూసుకోలేదు అనుకుంటా మీరు, నీళ్ళు లేవు అన్న ఇందులో అని చెప్తాను, నేను నీళ్ళు పట్టించేస్తాను. యాక్చువల్ దాని గురించి ఇట్లాంటి దేవుడి రాజ్యంలో జరుగుతాయి. మేము పెద్దవాళ్ళం మాకు గౌరవం లేదు, లేదా మా చిన్నవాళ్ళు మా ముందు చూసుకోలేదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, సమాధానం ఉందా? దేవుడి బిడ్డలు ఎప్పుడు అట్లా అంటారు కానీ, బట్ దేవుడి బిడ్డల మధ్యలో అది ఉంది, అది తెలుస్తుంది మనకి లోపల. వాళ్ళు ఎట్టున్నా కానీ మనం ఎట్టుండాలా, సమాధానంగా ఉండాలి. దేవుడి మీద ఆధారపడడం అంటే నీతి, సమాధానం పడడం అంటే దేవుడి ప్రజలతో సమాధానంగా ఉండడం అనేది కూడా దేవుడి యొక్క రాజ్యంలో ఉన్న సంగతి. తర్వాత ఏముంది, పరిశుద్ధాత్మ యందలి పరిశుద్ధాత్మలో అందరూ ఆనందం పోయి ఫోటోల్లో వీడియోల్లో ఆనందాలు వచ్చేసినాయి. అంటే ఆ ఎలక్ట్రికల్ ఆనందాలు వచ్చాయి. ఒకడు వీడియో చూడగానే ఆ వీడియోలు పెద్ద బోధ చేస్తుంటే నిజం, నేను ఈ పిచ్చి పట్టింది సేవకులకి. నేను చెప్తున్నాను, నేను పిచ్చి పట్టింది ఫోటోల్లో సూట్లు వేసుకొని ఫోటోలు దిగడం, మైకులు పట్టుకోవడం, అయితే సినిమా హీరోలకు పోజులు ఇవ్వడం, పెద్ద పెద్ద క్యాప్షన్లు కింద రాయడం అలవాటైపోయింది. ఇది పరిశుద్ధాత్మ వల్ల వచ్చిన ఆనందమా? సహోదరుల మధ్యలో భారం మోసేటప్పుడు మనకు కూడా ఒక భారం దొరికింది చూసారా, బరువు మోయడానికి, అది ఆనందం. నలుగురు 4 మాటలు అన్నప్పుడు నన్ను కూడా ఒక మాట అన్నారు దేవుడిని బట్టి, అది నా ఆనందం.
ఎవరితో? సంఘాన్ని మొత్తాన్ని తప్పుగా అంటున్నప్పుడు మనకెందుకు లేని చెప్పి ఇటు నుంచి ఇటు పోవటం కాదు. యాక్చువల్గా వచ్చి వాళ్ళ ముందు నిలబడినప్పుడు నన్ను కూడా మాట అన్నారు చూసారా, ఇది మోషే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఐగుప్తు భోగాలు అనుభవించడం కంటే తన ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అది పరిశుద్ధాత్మ నిందల ఆనందం. తన ప్రజలతో నిందపడటం, తన ప్రజలతో సౌకర్యంగా ఉండడం కాదు, నిందపడటం. నన్ను అంటావా అంటానే కానీ మనం యాక్చువల్గా నేను నిందపడడానికి అలా అంటావా, ఉంటాను నేను ఇక్కడ ఉన్నాను అంటావా? అది ఏం చూడలేదు మనం, అంటే దైవిక రాజ్యాన్ని చూడట్లేదు. దట్స్ ఎ ప్రాబ్లం. కానీ దేవుడు ప్రజలు చూస్తున్నారు, దానికి ఇబ్బంది లేదు. సమస్య వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోరు. వాళ్ళు పౌరుల నిష్కపటం అంటే పదానికి అర్థం అదే. అదేంటో తెలిసే, దానిలో ఉన్న ప్రతి బలహీనతని అది నాదే అని చెప్పేయడమే నిష్కపటం. ఆ నిష్కపటాన్ని చూపించింది. పరిశుద్ధాత్మలో కలిగిన ఆనందాన్ని మిస్ చేసుకోవద్దు. పరిశుద్ధాత్మలో ఆనందం మిస్ అయిపోతే లౌకికమైన ఆనందం మిగిలితే మనకి. లౌకికమైన ఆనందం ఏం చేసి తెలుసా అండి? కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత గుంటలో పడేసింది మనం. దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. కాబట్టి పరిశుద్ధాత్మలో ఎంజాయ్ చేయాలా, సహోదరుల మధ్య ఎంజాయ్ చేయాలా, వాక్యాన్ని బట్టి ఎంజాయ్ చేయాలా, కలిసి. నేను ఎప్పుడు ఇది చూస్తా, భోజనానికి ముందు వీళ్ళు భోజనం మీద ఆశ పెట్టుకుంటారా, లేకపోతే దేవుడికి వందనాలు చెల్లించడం మీద ఆశ పెట్టుకుంటారా? దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. యాక్చువల్గా నన్ను పరిశీలిస్తాడు ఎప్పుడు. ఇతడు చాలా ఆకలితో ఉన్నాడు అన్నమాట. నిజమే, అది కూడా తెలియదు, దెర్ ఇస్ నో డౌట్. బట్ భోజనం చాలా చక్కగా ఉందన్నమాట కూడా నిజం కళ్ళ ముందు. కానీ దేవుడికి వందనాలు చెల్లించినప్పుడు ఆ వందనాలు చెల్లించి ఆ మనసు ఎట్టుంటుంది? తొందరగా కంప్లీట్ చేసి మనం దాంట్లోకి వెళ్దాం అన్నట్టు ఉంటుందా? లేకపోతే ఈ భోజనం కంటే పవిత్రమైన నా దేవుడు, ఈ భోజనం కంటే ఇంపార్టెంట్ నా దేవుడు, నేను నా దేవుడికి ఈ భోజనం తినడం వల్ల వచ్చే బలాన్ని ఇస్తానని అనుకుంటాను. ఇది చూస్తాడు ఎప్పుడు. అప్పుడు మన ప్రార్థన, మన అంగీకారం ఎలా ఉంటుందని అది చాలా పెద్ద పరీక్ష. మనం ఎంతో చక్కగా దేవుడి సన్నిధిలో 2 గంటలు గడపచ్చు, బట్ ఆ నిమిషం మాత్రం మన మైండ్ ఏడాడో తిరుగుతూ ఉంటుంది కదా వాస్తవానికి. మీరు గమనించండి. అవును, చెప్పే నేను చాలాసార్లు తప్పిపోయాను అన్నమాట నిజం. కానీ స్టిల్ నా కళ్ళ ముందు ఉన్న విధం ఏంటి? అదే కదా. నేను చూడాలా నా సహోదరుల మధ్యలో దేవుడు ఎలా విభజించబడ్డాడు నేను చూడాలి. వాళ్ళతో కలిసి నేను నమ్మకంగా ఉండాలి. అది నాకు అర్థం అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తాను తెలిసా? 2 ముగ్గురున్నా నేను వాళ్ళతో సంతోషంగా ఉంటాను. 100 మందిలో నేను అట్టనే ఉంటాను. 2 ముగ్గురు నేను అంతే ఉంటాను. నాకు కావాల్సింది ఎవరో తెలుసా? దేవుడితో కలిసిన సహోదరులు. వాళ్ళు మాత్రం చాలు. మనం అట్లా లేకపోతే ఏం పెట్టారు వాళ్ళు? ఉప్పు లేదు, కారం లేదు, చుట్టి మాట్లాడతాం మనం యాక్చువల్గా. అది ఎప్పుడు చర్చిలో లేదు. ప్రేమే ఉంది. ఎంత కష్టపడుతున్నారు మనం. నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, మీకు తెలుసు. ఉదయాన్నే రావడం ఎంత, నేను అలా జరుగుతున్నాయని చెప్పట్లా, అట్లాంటి ఫీలింగ్ కూడా రావడం కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. అంతే, అంతకుమించి. నేను ఢిల్లీ వెళ్ళా ఒకసారి. నేను చెప్పాను చాలాసార్లు, చెప్పినవి చెప్తూ మిమ్మల్ని బాధ పెడుతుంటాను. మీరు గమనించండి. ఒక ఆయన వచ్చాడు, శ్రీలంక నుంచి ఒక ఆయన వచ్చాడు, యవ్వనస్తుడు. తింటే శుభ్రంగా తిన్న కూడా చేత కదా. అంటే ఆయన తన జీవితంలో ఏ బాధ్యతలు ఉండవు ఆయనకి. అందరూ వంటలు చేయాలి. వీళ్ళు ఆయన రోజు ఆయన వంట, ఆయన పోర్షన్ వచ్చింది. ఆయన ఏం వండుతున్నారు? చేపల కూర వండుతున్నాడు. ఆయనకి సరిగ్గా అన్నం వండడమే రాదు. ఇప్పుడు ఆయనకి మంచి థాట్ వచ్చింది, నేను అందరికి చేపల కూర పెట్టాలనుకున్నాడు ఆయన. ఇది సమస్య. ఇప్పుడు ఇది పెద్ద సమస్య. చేపల కూర పెట్టాలనే బ్రదర్, ఆ చుట్టూ కోఆర్డినేటర్లు ఉంటారు 2-3 కదా. బ్రదర్ ఈరోజు మనం బ్రదర్స్కి చేపల కూర పెట్టాలనుకున్నాం. రైట్ బ్రదర్, రైట్, చాలా మంచి మాట. వీళ్ళు మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారు. ఎదువారి తీసుకొచ్చి, ఇప్పుడు చేపలు ఎట చేయాలో తెలియదు. ఇప్పుడు చూడు ఎట చేయాలో తెలియదు. నాకు తెలిసి ఉన్నాడు, అమ్మాయి ఒక్కడైనా ఉన్నాడు పర్వాలేదంటే. ఆయన ఏం చేసి తెలిసే, ఈ నెక్ దగ్గర కట్ చేసి, దాన్ని నెక్ ఉంటుంది కదా, దానికి మెడ దగ్గర కట్ చేసి, అక్కడ బ్లాక్ ఒకటి ఉంటుంది, అది తీసేయండి బ్రదర్. అది ఉంటే తినలేదు బ్రదర్. చాలా తెలిసి ఈయనకి అనుకున్నాను. ఆ బ్లాక్ ఒకటి తీసి చేపను అట్టనే నూనెలో వేయించారు. ఇంకేం కలపలేదు, చూస్తూనే ఉన్నా. నేను తిన్నాను కూడా. నీకు తెలుసో లేదు, హెడ్ కూడా కట్ చేయాల, ఈవెన్ కళ్ళు కూడా పీకలా దానికి, అట్టనే ఉన్నాయి వాస్తవానికి. చేపల కూర అంటే వాళ్ళకేం తెలియదు. తిన్నారు చాలాసార్లు, ఎలా చేయాలో తెలియదు. అది తీసుకొచ్చి పెట్టాడు ప్రేమగా, తినండి బ్రదర్ అన్న. నేను కళ్ళు మూసుకొని తినేసాను తెలుసా. వాళ్ళు కూర వండుతారు, ఉప్పు ఉండదు, కారం ఉండదు అసలు. ఒక్కోసారి ఏడుపు వచ్చింది నాకు. పైన కిచెన్లో అన్ని కూరగాయలు కలిపేసి ఒక ఊరగాయ ఉంటుంది అన్నమాట. ఆ ఊరగాయలు ముక్క ముంచుకొని వెళ్ళిపోయి అదొక్కటి తినేవాడు. అందరూ నన్ను చూసేవాడు, ఈ అబ్బాయి పాపం తట్టుకోలేకపోతున్నాడు. అంతేగాని నాకేమో ఫస్ట్లో ఇట్లాంటి భోజనం పెట్టినట్టు బాధ పెడతారు అంటే నేను అనే బాధ ఉండేది యాక్చువల్గా. బట్ కానీ ఈ బ్రదరు పాపం కలిసి ఉండలేకపోతున్నాడు అని అనుకున్నారు.
చూడండి, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, అంటే ఇంకా ఇతను తను మోడిఫై చేసుకోలేకపోతున్నాడు. కానీ నేను వెంటనే దాన్ని వదిలేసాను, సంతోషంగా నా సహోదరులతో కలిసి బతకం. నేను అప్పుడే ఈ మీసాలు తీసేసింది యాక్చువల్. అప్పుడు దాకా నేను తెలియలేదు యాక్చువల్. నేను ఎందుకు చెప్తానంటే, త్యాగం చేయడం అనేది ఇది సంథింగ్ డిఫరెంట్. అప్పుడు దాకా నేను వాళ్ళ ముందులో ఉండేవాడిని, నేను నా ఇష్టానికి ఉండేవాడిని, టక్ చేసుకునేవాడిని కాదు. ఇప్పుడేం టక్ చేసి అది నాకు ఉండేది కాదు. జస్ట్ 2 months కోసం నేను పోయాడు. ఎన్నో పాఠాలు నేర్పించాను. ఇప్పటికీ ఆ రోజులు నాకు ఎంతో ప్రశస్తంగా ఉంటాయి. అదే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేనేది చూశాను దాన్నే దేవుడు నిశ్చయంగా అక్కడ కనపడతాడు. రైట్. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇందులో ఆనందాన్ని పోగొట్టుకోకూడదు మనం ఎప్పుడు. రైట్. తర్వాత గమనించారా, దేవుడి రాజ్యం అలా పెరుగుతుండడం వలన ఏం జరిగిద్ది, జయించిన పరిశుద్ధులు వారసత్వంగా పొందే బహుమానంగా మారుతుంది. వారసత్వంగా పొందే బహుమానం ఏంటో తెలుసా, 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన మనం ఎలా ఉంటాం, జయించిన వాళ్ళుగా రాజులుగా వెళ్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఊరికనే మనం ఈ పని చేయట్లా, కష్టాన్ని అనుభవించట్లా. దేవుడు దానికి ఎంతో గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. దాన్ని ఆశించి నువ్వు ఇది చేయమని చెప్పట్లా, కానీ నువ్వు చేసిన దానికి బహుమానం అది ఉందని చెప్పబోతుంది. ఇది అర్థం చేసుకోవాలి. నువ్వు రాజువి, రాజ్యం వెళ్తావు, ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే నువ్వు ఆ విషయాలను అనుభవించగలుగుతావు. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడు నీకు ఎంతో సన్నిహితంగా ఉండడం మనకు అర్థమైపోతా ఉంటుంది. కాబట్టి బహుమానాన్ని పోగొట్టుకోవద్దు. చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటో తెలిసే, శత్రువు చాలా ఈజీగా మనల్ని మోసం చేస్తాడు. నీకేం దొరికింది అంటాడు కదా యాక్చువల్గా. అంటే నేను కొన్ని చోట్ల సేవ దగ్గర నుంచి బయటకు వచ్చేసేటప్పుడు నాకు బట్టలు తప్ప ఇంకేం మిగలవు లోపల. వాస్తవానికి అంటే నాకు అక్కడ నేనేదో నా మీద జాలిపడమని చెప్పట్లా. చాలా దూరాల నుంచి వచ్చేసేటప్పుడు నా పాత బండి అది ఎప్పుడు అయిపోతుంది తెలియదు, అదొకటి, నా బట్టలు తప్ప ఇంకేం మిగలవు. వచ్చేప్పుడు ఆలోచిస్తాం, అన్నీ వదులుకొని ఆడ పోయా. బట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంటికి వస్తే ఇల్లు ఎలా ఉంటా కూడా తెలియదు యాక్చువల్గా. మా అమ్మ నాన్న నన్ను అటు యాక్సెప్ట్ చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళకి కోపంగా మాట్లాడిపోతా అక్కడికి. వాళ్ళేమో ఉండిపో అంటారు. యాక్చువల్గా నేను ఉండను, వెళ్ళిపోతాను నేను. అది అక్కడ విషయం. ఇప్పుడు తిరిగి వచ్చి వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా నేను ఆలోచించుకోవాలి. బహుమానాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోకపోతే నేను ఎప్పుడు ఎట్టకి ఫీల్ అవుతాను. కానీ బహుమానాన్ని నేను అర్థం చేసుకుంటే ఈ మనుషులు నన్ను యాక్సెప్ట్ చేస్తారనేది నాకు అవసరం లేదు. ఒకరోజు నన్ను ఏం చేస్తాడు దేవుడు, రాజుగా చేస్తాడు. దెర్ ఇస్ నో డౌట్. మన కళ్ళ ముందు దేవుడి కోసం త్యాగం చేయడానికి మనం చాలాసార్లు తడపటాయిస్తాం కదా. దేవుడి కోసం ఒకటి చేయాలన్నా, ఒకటి ఇవ్వాలన్నా అవసరంలా. నువ్వు భూమి మీద రూపాయి ఇస్తే దానికి 100 రెట్లు పొందుతుంది. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. నువ్వు ప్రభు అనలేదా, నా నిమిత్తం ఎవరైనా తన యొక్క తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, భూములైనా, ఆస్తులైనా వదిలేసుకున్నాడంటే రాబోయే యుగంలో అతను ఏమంటాడు, 1000 రెట్లు 100 రెట్లు పొందుతాడని. ఎందుకంటే పేతురు డైరెక్ట్గా అడిగాడు, మళ్ళంటోడే. ఆయన చక్కగా కన్ఫర్మేషన్ కోసం అడిగాడు. అన్నీ వదులుకొని నీ దగ్గరికి వచ్చావు, ఏం దొరికిద్దని అడిగాడు ఆయన. అప్పుడు ఏం చెప్పాడు ఆయన, నీ తర్వాత చెప్తాను, నువ్వు ఒకడు అడగబాకు అందరి ముందు అని అన్నాడా. మనమైతే తింటాం, అందరి ముందు అడగబాకు, ఇవన్నీ అందరికి చెప్తాయి, నువ్వు తర్వాత చెప్తాను నీకు అట్ట అనలేదు ఆయన. పేతురు, నువ్వేం ఇదో అవసరం లేదు, 100 రెట్లు పొందుతావు. కానీ ప్రభు కోసం పనిచేయడం, త్యాగం చేయడం, అది మనకి గిఫ్ట్, అది బహుమానం. రైట్. సరే, మారుతుంది. గలతీ 5:21 చెప్పబడింది. అక్కడ నిజానికి అక్కడ ఉన్న విషయాలు ఏంటంటే, భేదములు, విమతములు, మనం వాస్తవానికి మనం మాట్లాడుకున్న మాటలన్నీ అందులో ఉన్నాయి. రైట్. చివరి పాయింట్ చూడండి, చివరిది. ఒక ఆయనకి ఒక డౌట్ వచ్చింది. ఏంటో తెలుసా, అన్న నూతన యెరూషలేము బంగారపు వీధులు అంటారు, నిజమే అన్నాడు. బైబిల్ రాస్తుంది అది. అప్పుడు ఇంకొక ఆయన ఏమన్నాడంటే, వాక్యం చెప్పేటప్పుడు బంగారపు వీధులు కాదు, అదే ఉండదు, వాక్యానుసారంగా ఉంటుంది అంతే. యేసుప్రభువే బంగారం కాబట్టి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది బంగారం అని చెప్పాడు. ఈ రెండిట్లో ఏది రైటు ఒకసారి ఆలోచన. నా మాట మీకు అర్థమైందా? ఒక ఆయన ఏమన్నా అంటే బైబిల్ ప్రకారం నడిచి మాట్లాడి, బైబిల్లో ఉన్న మాటలే, నూతన యెరూషలేము బంగారపు వీధులు ఉన్నాయి ఆడ అని చెప్పాడు. యాక్చువల్గా అది తప్ప, బైబిల్ రాస్తుంది. ఈయనేమన్నాడు తెలుసా, బంగారం అనే పదం పరిశుద్ధతకు సమానంగా ఉన్న విషయం కాబట్టి పరిశుద్ధత మీకు ఉంటుంది, బంగారం గురించి కాదు అన్నట్టు మాట్లాడాడు. మరి ఈ రెండిట్లో ఏది రైటు? రెండూ రైట్. అక్కడ అది రెండూ రైట్.
ఈ వచనం అదే చెప్తుంది. ఏంటి తెలుసా? ఈ నా మాటలు నిజములై ఉన్నవి గనుక ఇలా రాయు అని రాసి ఉంటుంది యాక్చువల్గా. ఒకవేళ బంగారాన్ని మీద మీరు నడిచినప్పటికీ బంగారం మీకు ప్రాముఖ్యం అవ్వదు. బంగారం ఉన్నా లేకపోయినా ఒక మాట చెప్పాలంటే, అవునా కాదు? వాస్తవానికి ఎవరు ప్రాముఖ్యం అవుతారు? నీ ప్రభు ప్రాముఖ్యం అవుతుంది. బంగారం ఉంటుంది, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఎంతో విలువైంది ఆయన మనకి ఇచ్చినప్పుడు, ఎంతో విలువ తక్కువ దాంతో మనం పోల్చుకోవడం అంత రైట్ కాదు కదా యాక్చువల్గా. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే, రియాలిటీ మిస్ అవుద్దా నేను అడుగుతా. చాలాసార్లు ఎట్లా అంటారు, ఆత్మ సంబంధంగా ఉండమంటే రుచి లేకపోవడం, వాసన లేకపోవడం అంటారు. నేనంటే చాలాసార్లు, ఒకసారి ఒక సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు టీచినప్పుడు ఆ టీలో ఏం వేయడం మర్చిపోయారంటే ఆవిడ షుగర్ వేయడం మర్చిపోయినప్పుడు ప్రార్థన చేసాం ఆల్రెడీ మేము తాకముందే. కాబట్టి ఏం చేసాం, తాగేసిన తర్వాత షుగర్ వేసినట్టే ఉందని చెప్తాం. రైట్ కాదు కదా. ఈ లోపల అద్భుతం చేసి దేవుడు ఏం చేశాడు, షుగర్ వేసేసాడు. ఇది తప్పు. మీకు గమనించండి, షుగర్ అద్భుతం చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా చెప్తాను, షుగర్ ఏం క్రియేట్ చేయడు ఆయన. బట్ షుగర్ లేకపోయినా దైవికమైన ప్రేమను మేము గమనించామండి, సంతోషం. ఇది రైట్ అవుతుంది యాక్చువల్గా కదా. అలా అని చెప్పి షుగర్ లేకుండా ఉండడం స్పిరిచువాలిటీయా? కాదు. మానవ ఎంజాయ్మెంట్ ఉంటుందా? ఉంటుంది, కానీ రైట్ ఆస్పెక్ట్లో ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందో లేదు. మనం ఎప్పుడు అన్నీ వదిలేసుకొని బతకాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వదులుకోవద్దని నేను చెప్తాను అనుకుంటున్నారా? ప్రభు కోసం వదులుకుంటాం, కానీ ప్రభు అన్నీ తిరిగిస్తాడు. ఎప్పుడో తెలుసా? నూతన రాజ్యంలో ప్రతిదీ తిరిగిస్తాడు. ప్రతి రుచి వెనకాల మనం కష్టపడిన కష్టం ఉంటుంది, దాని యొక్క గెలుపు కూడా ఉంటుంది యాక్చువల్గా. ఇది మనకు అర్థం అవ్వాలి. ఈరోజు మాకు పెద్దగా రంగులేం లేవు. క్రైస్తవ జీవితానికి పెద్ద రంగులేం లేవు. ఆ రోజులు ప్రపంచంలో ఉన్న రంగులన్నీ ఎవరికి తెలుసా? క్రైస్తవులే. మనులు మాణిక్యాలతో ఎవరైనా బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నారా? ఆ రోజు మనకు ఉంటుంది ఆ బిల్డింగ్. మీరు గమనించారో లేదు? అవి రియల్గానే ఉంటాయి వాస్తవానికి. ఇది మనకు అర్థం అవ్వాలి. నేనేమంటానంటే, స్పిరిచువల్ లైఫ్లో దేవుడిచ్చే నిత్యజీవం అనేది ఎంత నిజమో మీరు గమనించండి. అందుకే ఆ పదాలు రాసినటువంటి కింద ఏముంది అంటే, ప్రకటన 22:5 రాత్రికి ఎన్నడూ ఉండదు. ఎందుకో తెలుసా రాత్రి ఉండదంటానికి? రాత్రిలో మనకు కనపడదు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త పడతాం. అట్లాంటి భయమే లేదు. ఇక రాత్రి అనేది ఉండదు. దేవుడే మన మీద ప్రకాశిస్తాడు. ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుంది. ఈ గాలి ఎందుకు వేడిగా ఉంది, వెంటనే మనకు అర్థమవుతుంది. ఈ ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదు, వెంటనే అర్థమవుతుంది. ఈ మనుషులు ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు, వెంటనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి, వెంటనే అర్థమవుతుంది. రేపొద్దు నేను చేయాల్సిన పని ఏంటి, వెంటనే అర్థమవుతుంది. నీకు అర్థం కాదంటూ ఒకటి ఉండదు, ప్రతిదీ అర్థమవుతుంది. భవిష్యత్తు అర్థమవుతుంది, నువ్వు చేయాల్సిన పని అర్థమవుతుంది, దేవుడు నీతో ఏం మాట్లాడుతానో అర్థమవుతుంది. అంత క్లారిటీ ఉంటుంది. ఈరోజు తెలివిగా మనం జాగ్రత్త పెట్టుకోవడానికి ఎన్నో ఆలోచనలు ముందుగానే చేసేస్తాం. ఆ రోజు ఆ కష్టం లేదు. ఎందుకో తెలిసే, ప్రతి ఆలోచన ఏంటో తెలుసా, మనలోనే ఉంటుంది. దాచుకోవద్దు, తెలివిగా ఉండొద్దని నేను చెప్తాను, మీరు అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ యాక్చువల్గా ఈ జాగ్రత్త వల్ల కలిగే భయం చూసారా, ఆ రోజు ఆ భయం ఉండదు. అది చెప్తుంది యాక్చువల్గా. మనకు తెలియదంటే ఏమనదు. ఈరోజు అంతా వచ్చింది ఏంటో తెలుసా, తెలియదు. మీటింగ్ 10ంటికి వస్తాం, కానీ 10ంటికి ఎంతమంది వస్తారో తెలియదు. చెప్తాను అంటే నేను కూడా టైంకి రాలేదు యాక్చువల్గా, కొంచెం అటు ఇటుగానే వచ్చా. రావద్దు రమ్మన్నాను నేను చెప్తాను అనుకోవట్లేదు. మీరు అట్లా అనుకోవద్దు దయచేసి. నేను ఎగ్జాంపుల్ వాడుతున్నాను అంతే. మీరు రావడం ముఖ్యం అంతే. ఓ పావుగంట లేట్ అయినా అది మీకే తెలుసు, ఎందుకు లేట్ అయిందో మీకే తెలుసు. అది సమస్య కానీ కదా అసలు వాస్తవానికి. దేవుడి రాజ్యంలో మీకు ఎంతో స్వతంత్రం ఉందో, ఆ స్వతంత్రాన్ని మీరు వినియోగించవచ్చు, ఎటువంటి సందేహం. కానీ నేనేమన్నానంటే, తెలీదు, ఎంతమంది వస్తారో తెలీదు, ఎట్లా షేర్ చేసుకుంటారో తెలియదు. ఇవన్నీ బాధలు మాకు వాస్తవానికి. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా, ముందుగానే ఆ రోజు ఆ భయాలు ఏం లేవు. అందరూ శుభ్రంగా చెప్తారు, నువ్వేం భయపడవలసిన యాక్చువల్గా. ఆ రకమైన విషయాలు ఉంటాయి. అది దేవుడికి రాజ్యంలో ఉన్న సంగతులు. కాబట్టి అవి మనం ఎక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ఆ రోజు కూడా ఉంటాయి. కాబట్టి దేవుడి రాజ్యం అనేది మీరు చూడండి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చివరి వరకు కూడా క్లీన్గా ఉంది. మర్మాలు మతలబులు ఏమైనా ఉన్నాయా ఇందులో? ఏం లేవు. తిరిగి జన్మించడం అంటే కష్టమా మనకు తెలుసు. తిరిగి జన్మించిన తర్వాత దైవికమైన జీవం మనలో వెత్తబడిన సంగతి మనకు తెలియదా? అది ఎదుగుతున్న సంగతి మనకు అర్థం కావట్లేదా? అవుతుంది. దేవుడి రాజ్యం అంటే భోజనం పానం కాదని చెప్పినప్పుడు అది మన కొత్త వచ్చిన ఏం కాదు కదా, అర్థమవుతుంది కదా. తిరిగి మనం 1000 ఏళ్ల పరిపాలన ఆయన అనుభవిస్తాం అనే పదం ఇక్కడే మనకు అర్థమవుతుంది కదా. తిరిగి నిత్య జీవం అనే నూతనమైన యెరూషలేములో మనం ఎంతో తృప్తిగా ఉంటాం అనే పదం ఖచ్చితంగా చెప్పండి. ఇదన్నిటి మీద రాజు ఎవరు? ఆయన. యాక్చువల్గా ఆయన పక్కన మనం కూడా రాజులు. ఇది మనకు అర్థమవుతుంది. ఆయన రాజు, బట్ కానీ ఆయన కింద మనం ఎవరు తెలుసా, కింగ్స్ అన్నమాట, భూరాజులు. ఆ వచనంలో ఆ పదాలు కూడా ఉన్నాయి, భూరాజులు. మనం కూడా రాజ్యం వెళ్తాం. కాబట్టి ఇటువంటి రాజ్యంలో పాలిపోవస్తున్నాయి.
దీన్ని మరింత జ్ఞాపం చేసుకుంటే దీనికోసం మనం నమ్మకంగా జీవితాం. రైట్, ప్రార్థన చేస్తాం.